రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో రైతులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా రైతు సంబరాల్లో ప్రభుత్వ వైపు వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జ్యోతితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతు వేదిక వద్దకు వెళ్లారు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ చరిత్రలో భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక మోడల్ కాబోతోందని అన్నారు. రైతులకు రుణమాఫీ చేసి ఈ రోజు సుమారు 7,000 కోట్లతో 1 లక్ష లోపు రుణం తీసుకున్న 11.5 లక్షల పైచిలకు రైతులకు రుణమాఫీ చేస్తుందన్నారు. ఆనాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తుక్కగూడ మహాసభలో సోనియా గాంధీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీ మేరకు ఈ రోజు రుణమాఫీ చేయడం జరుగుతోందని, ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో రుణమాఫీ చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో అధికారం చేపట్టి రాష్ట్రంను 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని, గతంలో 2 సార్లు రుణమాఫీ కింద వారు చేసింది కేవలం 21,000 కోట్లు మాత్రమే అని, కష్టకాలంలో ఉండి కూడా రైతులకు ఇచ్చి మాట తప్పకుండా ఎంత కష్టమైనా నిన్నటి రోజున ముఖ్యమంత్రి అన్నట్లు రైతు రుణమాఫీ చేయడానికి నిద్రలేని రాత్రులు గడుపుతూ పైసా పైసా కూడబెట్టుతూ దుబారా ఖర్చులు తగ్గిస్తూ రైతులకు రుణమాఫీ చేసి తీరుతున్నామని అన్నారు. ఇప్పటిదాకా దేశంలో గుజరాత్ మోడల్ అని అన్నారు. నేటి నుంచి తెలంగాణ మోడల్ కాబోతుందని వ్యాఖ్యానించారు. హరీష్ రావు గతంలో మాట్లాడుతూ అసలు రుణమాఫీ తెలంగాణలో సాధ్యం కాదని అన్నారు. అసలు డబ్బే లేదు, రైతులకు రుణమాఫీ చేస్తేనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, తిరిగి మళ్లీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనని అన్నారు. మరి నేడు హరీష్ రావుకు సవాలు విసిరా, మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి, స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా లెటర్ సిద్ధంగా ఉంచుకోమని చెప్పా. మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా, స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామాలు సిద్ధంగా ఉంచుకోండి, మీరన్న మాటకు కట్టుబడి ఉండండి అంటూ ప్రకటించారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించండి. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. దేశ చరిత్రలోనే భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి ఈరోజు సుమారు 7,000 కోట్లు 1 లక్ష రూపాయలు లోపల రుణం తీసుకున్న 11,50,000 పైచిలకు రైతులకు ఈరోజు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తా ఉంది. ఆనాడు వరంగల్ రైతు రెగ్యులేషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు, తుక్కుగూడ మహాసభలో శ్రీమతి సోనియా గాంధీ గారు, పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షత జరిగిన సమావేశంలో ఇచ్చిన మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ రోజు ఓ పండగ వాతావరణంలో ఈరోజు రైతులకు రుణాన్ని ఇచ్చేటువంటి రుణమాఫీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో అధికారులు చేపట్టి 2 మార్లు లక్ష రుణమాఫీ వాళ్ళు చేసింది కేవలం 21,000 కోట్లయితే 10 ఏళ్లలో కష్టకాలంలో ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పని ఎంత కష్టమైనా అన్నాడు. నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నాడు, మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రైతు రుణమాఫీ చేయడానికి నిద్ర లేని రాత్రులు గడిపినాం, పైసా కూడబెట్టినాం, దుబారా ఖర్చులు ఆపినాం, లీకేజీల ద్వారా పోయే డబ్బును ఆపినాం. ఆ డబ్బుని ఈ రోజు రైతులకు ఏకకాలు ఇస్తున్నాం అన్నమాట. ఈ రోజు అందుకే అంటున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఇతర రాష్ట్రాలకు మోడల్. ఇప్పటిదాకా గుజరాత్ మోడల్ అన్నారు. ఈ రోజు నుంచి తెలంగాణ మోడల్. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా వెళ్లేటువంటి కార్యక్రమం. బాగా గుర్తు, హరీష్ రావు గారు అసలు రుణమాఫీ చేసే శక్తి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి అసలు డబ్బే లేదు. ఒకవేళ రైతులు రుణమాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, తిరిగి మళ్లీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనన్నాడు. ఆనాడే నేను అన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి, స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా తయారు చేసుకోండి అన్నా. ఈ రోజు మళ్లీ గుర్తు చేస్తున్న హరీష్ రావు గారికి ఈ వేదిక ద్వారా మీరు చేసిన సవాల్ను మీరు స్వీకరించండి. మీరు రుణమాఫీ చేస్తున్నాం. మీరు వెంటనే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటా అన్నటువంటి మాటకు కట్టుబడి ఉండు హరీష్ రావు గారిని. సందర్భంగా ఈరోజు అవాకులు చెవాకులు అవేరణలు ఈరోజు రుణమాఫీ చేస్తున్నామంటే ఈరోజు ఎన్ని అవమానాలు, ఎన్ని అవేళ్లు చేసిరో అందరూ కూడా గమనించినటువంటి సందర్భం. ఎన్ని అవేళ్లు వచ్చినా, ఎన్నో అవమానాలు చెప్పినా ఈరోజు ఈ ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి రైతులకు ఈరోజు ఈ విధంగా రుణమాఫీ చేస్తున్నమాట సందర్భం చెప్తూ, గత ప్రభుత్వం అనర్లకు కట్టబెట్టింది. గుట్టలకు, కొండలకు, కోనలకు, వాగులకు, వంకలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ అయినటువంటి దారులకు కూడా ఈరోజు వాళ్ళు రైతు బంధిస్తే ఈరోజు 4 కోట్ల మధ్య నిర్ణయం కాదు, రైతు భరోసాను రైతులందరినీ కూడా ఇవ్వడానికి ఈరోజు మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు జిల్లాలో పర్యటన చేస్తున్నాం. రైతులు సలహా ఇస్తున్నారు. దున్నేవాడికే భూమి అనే నినాదం ఎలా ఉందో ఎప్పుడు కూడా రైతు భరోసా దున్నే రైతుకే ఇవ్వండి అని చెప్పని ఈరోజు రైతులు ఇస్తున్న సలహాలను పాటిస్తూ ముందుకు పోయే ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి సర్కార్ అంటున్నా. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ పార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఈరోజు ఇంత నిబద్ధతతో మీరు రైతులకు రుణమాఫీ చేస్తే అక్కడక్కడ హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ కిషన్ రెడ్డో, సంజయో రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని విమర్శ చేస్తున్నారు. ఈ రోజుకైనా కళ్ళు తెరవండి, మీరు అభినందించండి ప్రభుత్వాన్ని. ఎక్కడైతే రైతు 12/12/2018 సంవత్సరం నుంచి 9/12/2023 లోపల తీసుకున్నటువంటి రైతుకు రుణమాఫీ కాబట్టి చెప్పండి, మేము ఇప్పిస్తామన్న మాట. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ పండుగ వాతావరణంలో రైతులందరూ కూడా సంతోషంగా జరుపుతున్నారు. వారందరూ కూడా శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 31,000 కోట్లు అనేటువంటి మాట మీరు మాఫీ చేసేటువంటిది కూడా ఈరోజు ప్రజలందరూ గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.